మాసము రెండవ శనివారం ఈరోజు మాకు ఆ భగవంతుడి దయ వలన ఏడుకొండలవాడు వెంకటరమణ స్వామి దేవదేవుడు, ఆయన కలియుగ దైవం, ఈ క్షేత్రపాలకుడు అంటే ఈ ప్రపంచాన్ని శాసించేవాడు దైవం, ఆయనే పరిపాలించేవాడు ఈ ప్రపంచాన్ని. మనకు ఒక్క కలియుగంలో మనకి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. అదేవిధంగా ఈరోజు మాకు విరాళాలు ఇచ్చిన అన్నదాన ప్రసాదానికి విరాళాలు ఇచ్చిన దాతలు భక్తులు 1,116 రూపాయలు ఇచ్చింది ఆమె. కీర్తిశేషులు చిట్యాల వెంకటరెడ్డి వారి జ్ఞాపకార్థం వారి శ్రీమతి చిట్యాల ఆదినారాయణమ్మ పూర్ణల గోత్రం, మేము వారి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి మీరు ఇచ్చేది అన్నప్రసాదానికి 10 మందికి స్వామి ప్రసాదం భోజనం పెడుతున్నారు, మంచి కార్యక్రమం చేస్తున్నారు, నా శాయశక్తులు నేను నీకు విరాళం ఇస్తామని చెప్పి పిలిచి ఆమె 1,116 రూపాయలు ఇచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, భగవంతుడు దేవదేవుడు వారి కుటుంబాన్ని, వారి పిల్లలకు, వారికి అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యం ప్రసాదించి దివ్య ఆశీస్సులు, చల్లని ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మా కమిటీ తరఫున మేము ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాము. అదే విధంగా మేము వెళ్ళిన వెంటనే మీరు చేసే మంచి పని 10 మందికి భోజనం పెడుతున్నారని స్పందించి వారు శ్రావణ మాసంలో మాకు డబ్బులు ఇస్తామని చెప్పి మాట చెప్పడం జరిగింది. వారు ఈరోజు సతీ సమేతంగా 50,116 రూపాయలు ఇచ్చారు. దేవగల గోత్రం రాజపుత్ర గిరిధర్ సింగ్ వారి శ్రీమతి భ్రమరాంబ కుమార్తె సాహిత్య కిషన్ సింగ్ వీళ్ళు 50,116 రూపాయలు ఇచ్చారు. వారికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము వారి ఇంటికి 2 సార్లు వెళ్ళడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. మీరు చేసే కార్యక్రమానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ విధంగా 50,116 ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈరోజు మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మేము వీళ్ళని అడగలే, ఆమె ఇంటికి మేము వెళ్ళలే, ఎప్పుడో సార్ అడిగినాడు. ఆమెనే ఈరోజు మమ్మల్ని వెతుకుంటూ వచ్చి ఆమె ఎవరు చేస్తున్నారు అన్నదానం అనేది కూడా తెలియదు ఆమెకి పాపం. మేము ఇక్కడ పొద్దున గుళ్ళు అంటే వెతుక్కుంటూ వచ్చి 50,116 రూపాయలు మాకు చందా ఇచ్చింది ఈ విరాళం. చాలా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం వారికి. దేవదేవుడు వారికి అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యం ప్రసాదించాలని చెప్పి మేము వారికి స్వామివారిని ప్రార్థిస్తున్నాము. వారి భోజనం కీర్తి చేసిన ఈడిగ రాముడు జ్ఞాపకార్థం వారి భార్య రత్నమ్మ, కుమార్తె లక్ష్మీ భవాని, అల్లుడు నటరాజన్ 50,116 రూపాయలు ఆమె స్వయాన తీసుకొచ్చి గుడికి ఇచ్చినందుకు మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత వారికి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దయా ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళ కుటుంబానికి ఉండాలని చెప్పి మేము కమిటీ తరఫున ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు 516, 1,116 ప్రతిసారి భక్తులు వారి చేతనైన సహాయం ఇచ్చిపోతుంటారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినది స్వామివారి యొక్క మూలధనానికి ఇచ్చినారు. అంటే మేము ఈ డబ్బులు వాడుకోము. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాం వాళ్ళ డబ్బులు. ఈ మూలధనానికి స్వామివారికి మూలధనం లేదు. ఆ మూలధనం కొరకు మేము తిరుగుతున్నాము. మూలధనం ఇచ్చిన వారికి వారి పేరును మేము బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపైన వచ్చే వడ్డీ మాత్రమే మేము ఇక్కడ వాడుకుంటున్నాము. ఆ డబ్బులు స్వామి మూలధనం ఉండాలని చెప్పి మేము ఆ తాపత్రయంతో ఊర్లో భక్తులను ఇల్లు తిరిగి మేము అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు తాతకోట శ్రీనివాసులు భార్య సరళమ్మ 500 రూపాయలు, ఏ బసవన్న గౌడ్ భార్య శ్రీలక్ష్మి బానక్షల్ల 1,500 రూపాయలు, కె శ్రీకాంత్ భార్య మానస సంతానలక్ష్మి సహస్ర అనేది 500 రూపాయలు, కీర్తిశేషులు మేడం రామసుబ్బయ్య తిరుపతమ్మ పచ్చిపాల గోత్రం 516 రూపాయలు, వాడిగడ్డ శేఖర్ జ్యోతి భానప్రసాద్ ప్రసజ్ఞ మాసాంతకుల గోత్రం నాగర్ కర్నూలు వీరు 5,116 రూపాయలు పంపించారు. వీళ్ళు వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళు నాగర్ కర్నూలు వాస్తవ్యులు, అంటే మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ, మన రాష్ట్రం కాదు. మేము చేసే పనులు వీడియో ద్వారా చూసి మాకు ఫోన్పే ద్వారా 5,116 రూపాయలు వారు పంపించేందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వీరికి కూడా ఆ స్వామి యొక్క దయా కృప ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా భోజనం కీర్తి చేసిన ఈడిగ రాముడు జ్ఞాపకార్థం భార్య రత్నమ్మ, కుమార్తె లక్ష్మీభవాని, అల్లుడు నటరాజన్ 50,000 రూపాయలు ఆమె తెచ్చి ఇచ్చినది. అదేవిధంగా రేణాల గోత్రం టి భరత్ రెడ్డి భార్య చైతన్య హైదరాబాద్ 500 రూపాయలు, దగ్గుబాటి విశ్వనాథ్ భార్య శ్రావణి 520 రూపాయలు ఇంద్రేశం. అదేవిధంగా వీళ్ళే కాక మాకు శాశ్వత అన్నదానానికి శాశ్వత మూలధనానికి 1,116 రూపాయలు 50,116 ఇచ్చిన భక్తులకు కూడా పేరు పేరున మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వారికి అందరికీ
అష్ట ఐశ్వర్య ఐరారులు ప్రసాదించి చల్లని దీవెనల ఆశీస్సులు వారికి ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా, ఇక్కడికి వచ్చిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి భోజనం చేయాలని వచ్చి సంకల్పంతో వచ్చిన భక్తులకు కూడా ఆ దేవదేవుడు మంచి ఆశీస్సులు శుభాశీస్సులు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. గోవిందా. ఒక్కసారి గోవిందనామం గట్టి వాళ్ళకాల. స్వామి 12 గంటలకే గుడి మూస్తారు, స్వామి లోపల ఉంటారు. మనం ఇంతమంది భక్తులు వచ్చినామనే ఉద్దేశంతో స్వామి ఎక్కడో గోవిందనామం వినపడుతుంది, నా భక్తులు వస్తున్నారు, నేను ఎక్కడున్నా నా భక్తులు అని చెప్పి వాళ్ళు చూడాలా, స్వామి మనల్ని చూడాలా. ఆ విధంగా మనం చెప్పే గోవిందనామం ఆయనకు భగవంతుడు వినపడాలా. వినపడాలా. కొంచెం ఉంటే భోంచేస్తారు. మీ శక్తి మేర ఒక్కసారి చెప్పండి, ఒక్కసారి గోవింద పలకండి. గోవిందా.